తెలంగాణలో రైతుల రుణమాఫీ రేవంత్ రెడ్డి సర్కార్కు సవాల్గా మారింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ పేయర్స్, ప్రజాప్రతినిధులు తీసుకున్న వ్యవసాయ రుణాలను వీటి నుంచి మినహాయించాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని భావిస్తోంది. దీంతో అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేస్తే ఎలా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రైతులు, గ్రామస్థాయి లీడర్లు, సోషల్ పైలట్ సంస్థలు, ఎకనామిస్టులతో పాటు వివిధ వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 4-5 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఈ పథకం అమలు కోసం ఎలాంటి గైడ్లైన్స్ అమలు చేయాలనే దానిపై ఆయన తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. సీఎం కిసాన్ యోజన స్కీమ్ నిబంధనలే దీనికి వర్తింపజేయాలన్న ఆలోచన కూడా ఉంది. పార్టీలోని సీనియర్ నేతలతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి నేతలతో కూడా నిఘా వర్గాల ద్వారా రిపోర్టులు తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఆంక్షలు అమలు చేస్తే సాధారణ రైతులు ఏమనుకుంటారు, అలాగే ఒక్కో గ్రామంలో ఎంతమంది దీనివల్ల నష్టపోతారు అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ఇక తను కలిసేందుకు వస్తున్నటువంటి లీడర్ల నుంచి కూడా రేవంత్ రెడ్డి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. రుణమాఫీ అమలు విషయంలో కండిషన్లు పెడితే ఎలా ఉంటుందని ఎక్స్పర్ట్స్ నుంచి కూడా ప్రభుత్వం అభిప్రాయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు మాత్రమే అందాలనే విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. అయితే ధనవంతులను మరింత ధనవంతులుగా చేయొద్దనే సామాజిక ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డట్టు సమాచారం అందుతోంది. అలాగే వివిధ విషయాల్లో సీలింగ్ లేకుండా ప్రతి రైతుకు ఏటా ఎకరానికి 10,000 చొప్పున ఆర్థిక సాయం ఇప్పటికే అందజేశారు. దీంతో చిన్న రైతులకు తక్కువ సాయం, పెద్ద రైతులకు ఎక్కువ సాయం అందడంతో గ్రామాల్లో ఆర్థిక అసమానతలు పెరిగాయనేటువంటి చర్చ కూడా ఉంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు రుణమాఫీ చేయాలని నిపుణులు సూచించినట్టు తెలుస్తోంది. 2-3 ఎకరాలు ఉన్న రైతులు తన పిల్లల ఉన్నత చదువుల కోసమో లేకపోతే ఇంటి కొనుగోలు కోసమో ఐటీ రిటర్న్లు దాఖలు చేసి రుణాలు తీసుకునే అంశం కూడా చర్చకు వచ్చింది. సో ఒకవేళ ఇలాంటి కండిషన్సే అమల్లోకి వస్తే ఈ రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నటువంటి అవకాశం కనిపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో చిన్న రైతులకు నష్టపోకుండా ఎలా నిబంధనలు విధించాలని చర్చిస్తున్నారు.